తెలుగుదేశం పార్టీ ఈ నెల 28 నుంచి నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఏర్పాట్లు వేగవంతమవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అనువైన ప్రదేశాల ఎంపికలో భాగంగా జిల్లా నాయకులు పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, అబ్దుల్ హజీజ్, బీదా రవిచంద్ర, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సెర్చ్ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లకు అనుకూలతను పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ ఈ నెల 28 నుంచి నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఏర్పాట్లు వేగవంతమవుతున్నాయి. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అనువైన ప్రదేశాల ఎంపికలో భాగంగా జిల్లా నాయకులు పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, అబ్దుల్ అజీజ్, బీదా రవిచంద్ర, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సెర్చ్ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లకు అనుకూలతను పరిశీలించారు. మహానాడు నిర్వహణకు అవసరమైన విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు, పార్కింగ్, ప్రజల రాకపోకలకు అనువైన పరిస్థితులను అధికారులు, నాయకులు సమీక్షించారు. అనంతరం మరికొన్ని ప్రదేశాలను కూడా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అనేక దశాబ్దాలుగా జరుగుతుంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగేదానికి కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన స్థల పరిశీలనకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి, అలాగే జోనల్ కోఆర్డినేటర్ గారు, మన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు రవిచంద్ర యాదవ్ గారు, జిల్లాలోని శాసనసభ్యులు అందరం కలిసి ఈరోజు ఇది 2వ స్థలం చూడటం. ఈ 2 స్థలాల తర్వాత మరిన్ని స్థలాలు కూడా చూసిన తర్వాత రేపు కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా వస్తారు. వారు కూడా సమీక్షించుకున్న తర్వాత నిర్ణయం చేయడం అనేది ముఖ్యంగా ఈ సంవత్సరం 2026 మహానాడు మే 28న జరిగేటువంటి కార్యక్రమం మొదటగా శ్రీకాకుళం జిల్లాలో జరపాలని దానికి గడిచిన 2 మాసాలుగా నిర్ణయం తీసుకుని ఏర్పాట్లన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ మనకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలకు వారు వచ్చే ముఖ్యంగా ఈనాడు మనకు ఉన్నటువంటి విజయనగరం ప్రాంతంలో విశాఖపట్నానికి మధ్య జరిగేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. అంతర్జాతీయంగా గూగుల్ సెంటర్స్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి గౌరవ ప్రధానమంత్రి గారు, వారితోటి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా విశాఖపట్నం, విజయనగరం ఆ ప్రాంతాలకు రావడం జరుగుతుంది. అతిపెద్ద కార్యక్రమం పారిశ్రామిక అభివృద్ధి, అంతర్జాతీయ విమానాశ్రయాలను ప్రారంభించడం. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చేస్తూ ఉన్నాం. మొదలైనవి పనులు కూడా చాలా పనులు పూర్తయి ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మహానాడు కార్యక్రమం విజయనగరం, శ్రీకాకుళం మధ్య దీన్ని ఏర్పాటు చేసేటట్లయితే కొంత ఆ కార్యక్రమాలకి ఈ కార్యక్రమాలకి మధ్య కొంత ఏర్పాటు చేయడానికి నెల్లూరు జిల్లాకి ఇప్పటి వరకు మహానాడు జరగలేదు. మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో జరిగితే బాగుందని అనేక మంది పెద్దలు సూచించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించి స్థలాల పరిశీలన చేయక ముందు అన్ని స్థలాలు ఆమోదయోగ్యంగా ఉంది, స్థలం కుదిరితే అట్లాగే ఆలోచన చేద్దామని చెప్పి ముందుగా నిన్ననే వారి ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, కోవిడ్ శాసనసభ్యులు, అలాగే ఇక్కడ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు అందరితోటి పార్లమెంట్ సభ్యులతో ఇక్కడికి వచ్చాము. 2 స్థలాలు ఇక్కడ చూడడం జరిగింది. ఈ స్థలాలన్నీ కూడా ఈ ఏర్పాటు చేయడానికి కొంతవరకు ఉపయోగపడతాయి అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి వాళ్ళందరూ ఇంకా దానికి
స్పెషలైజ్డ్ టీం ఉంది, ఆ టీం కూడా రేట్ వస్తుంది. ఈలోగా ఇంకొక 2-3 స్థలాలు నేను చూడాల్సి ఉన్నాయి. నెల్లూరు సిటీకి దగ్గరలో ఉన్నటువంటి స్థలాలు, నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి స్థలాలను కూడా చూసిన తర్వాత రేపు అన్నీ కూడా ఇవాళ సాయంత్రానికి చూసిన ప్రతి స్థలం యొక్క నేషనల్ హైవే, రైల్వే లైన్స్ దగ్గరగా ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఎంతంత దూరంలో ఉన్నాయి, ఎంత విస్తీర్ణం మాకు అవైలబిలిటీ ఉంది, ఇవన్నీ కూడా మేము పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిస్తాం. రేపు వచ్చే టీం అన్ని స్టడీ చేసుకొని వచ్చి ఇక్కడ పెద్దలందరితో మాట్లాడి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళాక ఇవాళ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారి ఆలోచన మేరకు మహానాడు స్థలాన్ని పూర్తిగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ మహానాడు కార్యక్రమంలో మాకు కావాల్సిన స్థలాలు దొరుకుతాయా అనేటువంటి దానిలో కేవలం ఒక మహానాడు సభా ప్రాంగణం ఏర్పాటు చేయడానికే దాదాపు 100 ఎకరాల స్థలం కావాలి. ప్రతిరోజు 25,000 మంది డెలిగేట్స్ రావడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది 2 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి గారి బస కూడా ఇక్కడే ఉంటుంది, లోకేష్ గారి బస కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి విశాలమైనటువంటి స్థల సేకరణ కావాలనేది, అందరికీ పూర్తి భద్రత కలిగినటువంటి ప్రాంతం కూడా కావాలనేటువంటిది ఇవాళ మా అందరి యొక్క ఆలోచన. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా చూడాలి. 44 ఏళ్ల చరిత్ర తెలుగుదేశం పార్టీ మహానాడు మనం గత సంవత్సరం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మహానాడు జరుపుకుంటాం. అదేవిధంగా ఈసారి కూడా మహానాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మనం నెల్లూరు జిల్లాలో మహానాడు జరుపుకోబోతున్నాం. అందుకు ఇక్కడికి మంత్రివర్యులు, ఎంపీ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు, అలాగే మిగతా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది. మనకి ఇక్కడ కోవిడ్ కాన్స్టిట్యున్సీలో 2 స్థలాలు జరిగింది. ఒకటి సార్, అలాగే ఏటీఐసి ప్లాన్స్ కూడా చూడడం జరిగింది. పార్కింగ్ కానీ అలాగే ఇంతకు ముందు అక్కడ ఇస్తమా జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. పార్కింగ్కి అలాగే మహానాడు సభలకు అన్నింటినీ కలిపి ఇప్పుడే మంత్రివర్గం జరిగిన సుమారు 500 ఎకరాలు కావాల్సి ఉంటుంది. సో అదంతా కూడా పార్టీ పెద్దలు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. మన కాన్స్టిట్యున్సీలో 2 స్థలాలు చూపించాం, అలాగే మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా స్థలాలు చూస్తున్నారు. అది రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి కానీ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు స్థలం ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత మిగతా పనులన్నీ కూడా మొదలు పెడతాం. ఎందుకంటే మహానాడు దగ్గరలో ఉంది. 50 రోజుల్లో కోవూరు కాన్స్టిట్యున్సీ హ్యాపెనింగ్ కాన్స్టిట్యున్సీ అని మనకందరికీ తెలుసు. ఎన్నో పరిశ్రమలు ఆల్రెడీ వచ్చాయి. ఈ మహానాడులో ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తారు కాబట్టి ఇంకా అభివృద్ధి పథంలో కోవూరు కాన్స్టిట్యున్సీ వెళ్తుంది అని చెప్పి ఒకవేళ కోవూరులో కానీ డిసైడ్ చేస్తే అది మా అదృష్టంగా భావించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడిని జిల్లా నాయకులందరితో కలిపి జరుపుతామని చెప్పి తెలియజేస్తాం. పార్టీ స్థాపించిన నాటి నుంచి మే 28వ తారీఖు మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం శ్రీకాకుళం జిల్లా నుంచి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని మొదటిగా పార్టీ ఆలోచన చేశారు. తిరిగి నిన్నటి రోజున నెల్లూరులో మహానాడు కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఆలోచన పార్టీ చేయడం, పెద్దలందరికీ, మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు అందరితో మాట్లాడి నెల్లూరు నుంచి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేదానికి స్థలాల పరిశీలన చేసే ఈరోజు అందరూ కూడా కోవూరు నియోజకవర్గంలో 2 సైట్లు చూడడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పట్టణం, నెల్లూరు
స్థల పరిశీలన చేశాక రేపటి రోజున పార్టీ కేంద్ర కమిటీ నుంచి టీమ్స్ వస్తారు. వాళ్ళందరూ చూసుకున్నాక ఆదివారం రోజుకి మహానాడు కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహిస్తామనేటువంటిది పార్టీ నుంచి అధికారికంగా ఒక నిర్ణయం తెలియజేస్తాం. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. పార్టీ స్థాపించాక నెల్లూరు జిల్లాకు మొట్టమొదటిసారి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అవకాశం పార్టీ కల్పించడం ఇది తెలుగుదేశం నెల్లూరు జిల్లా పార్టీకి ఒక అదృష్టం. అందరూ సమిష్టిగా మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కూడా ఒక బాధ్యతగా దీన్ని పూర్తి చేస్తామని చెప్పి